నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. ఎడ్యుకేషన్ ఎఫిఫనీ సంస్థ వారు ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించిన ఈఎంటీ 2024 ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా శుక్రవారం వాటి ఫలితాలను అద్దంకి పట్టణంలోని స్థానిక రోటరీ సంస్థ కార్యాలయంలో ఎఫిఫనీ సంస్థ కన్వీనర్ పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి, దేవపాలన, చిన్ని మురళి, రఫీ తదితరులు కలిసి విడుదల చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఈఎంటీ 2024 ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 7వ తరగతి విద్యార్థులు 6089 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 40% పైగా మార్కులను 1864 మంది సాధించి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని, 10వ తరగతి విద్యార్థులు 8583 మంది హాజరు కాగా అందులో 40% మంది మార్కులు సాధించిన 2372 మంది విద్యార్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించగా ఈ నెల 8వ తేదీన జరగబోయే మెయిన్ పరీక్షకు హాజరు కావడం జరుగుతుందని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. 7, 10 తరగతులలో మొత్తం 14672 మంది హాజరు కాగా 4236 మంది విద్యార్థులు అర్హత సాధించారని, ఇందులో రాష్ట్ర స్థాయిలో విజేతలకు సుమారు 9 లక్షల రూపాయల నగదు బహుమతులను అందజేయడం జరుగుతుందని శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. ఎఫిఫనీ అనే సంస్థ 2014లో మొదలైంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో మెరిట్ టెస్టులు నిర్వహిస్తున్నది. విద్యా కమిషనరు సురేష్ గారి యొక్క నేతృత్వంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా ఎడ్యుకేషన్ ఎఫిఫనీ మెరిట్ టెస్టు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 37వ తారీఖు జనవరి 37వ తారీఖు జరిగినటువంటి టెస్ట్ ద్వారా విద్యార్థులు మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా నిర్వహించుకున్నాం. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ని ఇవాళ మనం విడుదల చేస్తున్నాం. ఆన్లైన్ విధానంలో జరిగేటువంటి ప్రొక్టార్ ప్రాసెస్లో ఆన్లైన్ విధానంలో జరిగింది. 1-2-2-4 జరిగినటువంటి ఈఎంటీ 2024 ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్షకి 7వ తరగతి విద్యార్థులు 6089 మంది హాజరు కాగా 40% పైగా మార్కులు సాధించిన వాడు 1864 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అట్లానే 10వ తరగతిలో 8583 మంది హాజరు కాగా 40% మార్కులు సాధించి మెయిన్స్కి అర్హత సంపాదించిన వాళ్ళు 2372, మొత్తం 14672 మంది ప్రిలిమ్స్ పరీక్ష రాయగా 4236 మంది 40% పైగా మార్కులు సాధించి రేపు 8వ తారీఖు జరగబోయేటువంటి మెయిన్స్ పరీక్షకి వీళ్ళు అర్హత సాధించారు. ఈ మెయిన్స్ పరీక్ష అర్హత సాధించిన వారందరూ కూడా వాళ్ళకి అవగాహన కల్పించడానికి కోసం 6వ తారీఖున అంటే ఫిబ్రవరి 6వ తారీఖున మంగళవారం నాడు మాక్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలన్నీ కూడా కోడ్తంత్రం వారి సాంకేతికత ద్వారా ప్రొక్టార్ ప్రాసెస్లో జరుగుతాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా మెయిన్స్ పరీక్షలు సాధించి మీకు, మీ పాఠశాలలకి, మీ ప్రధానోపాధ్యాయులకి, విద్యాశాఖ అందరూ కూడా గౌరవం తీసుకురావాల్సిందిగా మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెబుతూ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల్లో శ్రీకాకుళం నుంచి 228 మంది క్వాలిఫై అయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి 150 మంది, విజయనగరం జిల్లా నుంచి 158, కాకినాడ నుంచి 150, కర్నూలు నుంచి 123, శ్రీ సత్యసాయి నుంచి 139, అనంతపూర్ నుంచి 136 మంది, కోనసీమ నుంచి 140 మంది, బాపట్ల నుంచి 103, అనకాపల్లి నుంచి 95 మంది, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి 124, నంద్యాల నుంచి 70 మంది, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి 77 మంది, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి 80 మంది, మన్యం డిస్ట్రిక్ట్ నుంచి 81, కడప నుంచి 67 మంది, విశాఖ నుంచి 74, తిరుపతి నుంచి 58, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి 64, పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి 75, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి 34, వెస్ట్ గోదావరి నుంచి 39 మంది, ఏలూరు నుంచి 40 మంది, చిత్తూరు నుంచి 37 మంది, అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి 24 మంది, ఏఎస్ఆర్ నుంచి 2 మంది, 2 మంది. మొత్తం మీద వీళ్ళందరూ కూడా 10వ తరగతి సంబంధించినటువంటి విద్యార్థులు. ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ అనేటువంటి సంస్థ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉండే విద్యార్థుల యొక్క ప్రతిభకు ఒక మంచి పరీక్షగా నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని జిల్లాకు పరిమితమైనటువంటి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి విద్యార్థులకు ఒక శుభతరుణం. ఈ సందర్భంలో ఆనరబుల్ కన్వీనర్ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు రిజల్ట్స్ని విడుదల చేస్తున్నారు. రేపు 6వ తేదీ ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళి ఇప్పుడు అర్హత పొందినటువంటి అందరూ కూడా మెయిన్లో పాస్ అయ్యి స్కూల్స్కి మంచి పేరు తీసుకురావాలా. వీళ్ళ కృషిని అభినందిస్తూ
సెలవు తీసుకుంటున్నాను. సెలవు. అద్దంకి పట్టణంలోని స్థానిక దర్శి రోడ్డులో వాహనం ఢీకొని ఒకరికి గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తిమ్మాయిపాలెం నుంచి అద్దంకి వస్తున్న వాహనం దర్శి రోడ్డులోని 3 భవనం వద్దకు రాగానే వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో ద్విచక్ర వాహనంపై నిలబడి ఉన్న వ్యక్తికి ఢీకొనడంతో మరో స్కూటీని ఢీకొట్టి ఆగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా 2 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. గాయాలైన వ్యక్తిని ప్రైవేటు వాహనంలో వైద్యశాలకు తరలించారు. వాహనం ఢీకొనే సన్నివేశాలన్నీ స్థానిక సీసీ కెమెరాలో నమోదయ్యాయి. జరిగిన ప్రమాదం పెద్దదైనా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన జరిగిన వెంటనే వాహనం డ్రైవర్ పరుగులు పెట్టాడు. ఏటీఎంలలో నగదు వజ్ర వాహనంలో తిమ్మాయిపాలెం నుండి అద్దెకి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలో డ్రైవర్తో పాటు మరో 2 ఉండగా వారికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో స్థానికులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఏం తప్పలేదు ముందు అంటున్నారు. ఏ ఊరన్నా మీది? మల్కాపురం. ఏం జరిగింది? ఆగిన బండి వెనకాల చేపట్టుకుంటాడు. కొంచెం చేయి దొక్కపోయింది. ఏం లేదు, నేను అద్దెకి రాబోయి పైన వెళ్ళిపోతామని అద్దంకి మండలంలో ఎక్కడైనా అనధికార లేఅవుట్లు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎంపీడీఓ సత్యనారాయణ అన్నారు. అద్దంకి మండలం కలవకూరు గ్రామ పంచాయతీ పరిధిలో అనధికార లేఅవుట్ వేయగా డిఎల్పిఓ ఆదేశాల మేరకు శుక్రవారం సచివాలయం సిబ్బంది సందర్శించి అనధికార లేఅవుట్ అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారుల నుంచి అనుమతులు పొందిన తర్వాతే లేఅవుట్ ప్లాట్లు అమ్ముకోవచ్చని సూచించారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఎవరూ మోసపోవద్దని అధికారులు హెచ్చరించారు. అద్దంకి రూరల్ సిఐగా రామకృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సిఐ రామకృష్ణారెడ్డి కనిగిరి నుంచి బదిలీపై మేదరమెట్ల సర్కిల్కు బదిలీ అయి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన తరువాత కోరెసపాడు, మేదరమెట్ల, పంగులూరు ఎస్ఐలు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని, ప్రజలు కూడా వారికి సహకరించి గ్రామాలలో సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకుని రావాలని సిఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారని రామకృష్ణారెడ్డి చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు శివరామకృష్ణారెడ్డి అండి. కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ చేస్తూ బదిలీ పైన ఈరోజు అద్దంకి రూరల్ సర్కిల్ బాధ్యతలు తీసుకున్నాను. ఇక్కడ 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి: మేదరమెట్ల, కొలసిపాడు, జయపండు. ఈ 3 మండలాల పరిధిలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు పరీక్షించడం, అట్లాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాలు జరగకుండా చూడటం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ప్రయత్నం చేస్తాం. మా ఉన్నతాధికారుల సూచనల మేరకు, వారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ప్రజలందరూ కూడా దయచేసి మా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులతో పారిశుద్ధ్య నిర్వహణపై సెర్ఫ్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సత్యనారాయణ, సెర్ఫ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో తడి, పొడి చెత్తలను వేరువేరు చేసి పారిశుద్ధ్య లోపాలు లేకుండా చూడాలని, చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా చెత్త కుండీలలో వేసే విధంగా చూడాలని, తద్వారా వ్యాధులు రాకుండా ఉంటాయని శ్రీనివాసరావు చెప్పారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానం ప్రారంభించాలన్నారు. పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ సాహిత్య పురస్కారం 2024 పురస్కారాన్ని రిటైర్డ్ ఆర్జేడీ యు దేవపాలనకు అందజేస్తున్నారని ట్రస్ట్ అధ్యక్షులు పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి పట్టణంలోని నాగులబండ బజార్లో ఉన్న మారం సేవా సదన్ భవనంలో ఆదివారం సాహితీ మిత్ర మండలి ఆధ్వర్యంలో పురస్కార సభ జరుగుతుందని, ప్రతి సంవత్సరం వారి ట్రస్ట్ తరపున జీవిత సాఫల్య పురస్కారం, రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం, రాష్ట్ర స్థాయి కళా పురస్కారం, కళా పురస్కారాలు అందిస్తున్నారని, 2023 సంవత్సరంలో జీవిత సాఫల్య పురస్కారం కోట సచ్చిదానంద శాస్త్రికి, 2024లో సినీ నటులు తనికెళ్ల భరణికి అందజేశారని శ్రీరామమూర్తి చెప్పారు. సాహిత్య పురస్కారం 2024 సంవత్సరానికి సంబంధించి కవి, పరిశోధకులు, రచయిత ఉబ్బా దేవపాలనకు అందజేస్తున్నారని, ఆదివారం జరగబోయే పురస్కార సభకు అద్దంకిలో ఉన్న కవులు, రచయితలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 4వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు నాగులబండ బజార్లోని మారంవారి సేవా సదనంలో పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన 2024 సాహిత్య పురస్కారాన్ని పెద్దలు డాక్టర్ యు దేవపాలన గారికి అందజేస్తున్నాం. వారు మంచి కవి, పరిశోధకులు మరియు అధ్యాపకులు, రిటైర్డ్ ఆర్జేడీ గారు. వారి యొక్క రచనలు వేట కొడవలి, వేదనా విపంచి, విత్తనం శశక్తావి, చంద్రబాబు చరిత్ర 1, 2, జ్ఞానపథం, బ్రతుకుబాట మొదలగు పుస్తకాలు రాసి ప్రకాశం జిల్లాలో ఒక ప్రఖ్యాతి కవిగా వారిని గుర్తిస్తున్నాం అందరం కూడా. మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రసజ్ఞులైనటువంటి సాహిత్య ప్రియులందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఆయన గతంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా పనిచేశారు, ప్రస్తుతం జానపద కళాపీఠం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయనకి శ్రీ భారతీయుడు అవార్డు ఎన్టీఆర్ కళా పరిషత్ వారు అందించారు. వీరి కావ్యాల్లో మట్టి వాసన గుబాడిస్తుంది. కార్మిక కర్షకుల పక్షాన తన కవితల్లో బలమైన గొంతుకును వినిపిస్తూ వారందరినీ కూడా చైతన్యశీలుగా మార్చేటువంటి గొప్ప కవి డాక్టర్ యు దేవపాలన గారు. ఈ కార్యక్రమానికి అద్దంకి పట్టణంలో కూడా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో 2023 సాహిత్య పురస్కారాలని పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ముగ్గురికి ఇచ్చాం. మొదటి వారు వాడరేవు చెరవీర బదులు గారు, తర్వాత డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు, మూడవ వారు డాక్టర్ రేవూరి అనంతపద్మరావు గారు. ఈ 4వ పురస్కారాన్ని
పెద్దలు మా గురువు గారైనటువంటి డాక్టర్ యు దేవపాల్ గారికి అందించడం ఒక అదృష్టంగా, సభక్తికంగా, సవినయంగా వారికి సమర్పిస్తున్నాం. ధన్యవాదాలు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.